జడ్చల పట్టణంలో పురాతనమై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ సమీపంలోని కోనేరు గత కొన్ని నెలలుగా చెత్తాచెదారం ప్లాస్టిక్ పేపర్లు కవర్లతో నిండి ఉండడంతో ఈ మధ్యకాలంలో భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న స్వచ్ఛత హీ సేవ అనే కార్యక్రమాన్ని ఆదర్శంగా తీసుకొని ఇట్టి కార్యక్రమంలో భాగంగా డాక్టర్ బుర్గుల రామకృష్ణారావు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ 3 వాలంటీర్లు కేవలం 10 విద్యార్థులతో ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ బి సదాశివయ్య మరియు జడ్చల మున్సిపల్ కమిషనర్ రాజయ్య మరియు మున్సిపల్ కార్మిక సిబ్బంది ఆధ్వర్యంలో నేడు కోనేరును శుభ్రం చేయడానికి పూనుకున్నారు. కోనేరులో చెత్తాచెదారం నిండి మురుగువాసన వస్తున్నా అందులోని ముళ్లకంపలు పిచ్చి మొక్కలను తొలగించారు. ప్రజలు తమ ఇళ్లలోని పాడైన దేవుడి ఫోటోలు పూజ సామాగ్రిని ఏదైనా కోనేరులో వెయ్యాలనే మూఢనమ్మకం వల్ల కోనేరు మొత్తం దేవుడి ఫోటోలు ప్లాస్టిక్ కవర్లతో నిండిపోయింది. అందులో ఉంచిన పూజ సామాగ్రి కుళ్లిపోవడం వలన దుర్గంధం వెదజల్లుతుంది. వాటినన్నిటిని భరించి వాలంటీర్లు కోనేరును శుభ్రం చేశారు. సుమారు 2 ట్రాక్టర్ల పైగా చెత్తను అదేవిధంగా 150 కిలోల ప్లాస్టిక్ వేస్టును సేకరించి మున్సిపల్ సిబ్బందికి అప్పగించారు. నీటిలో తేలుతూ ఉన్న ప్లాస్టిక్ ను చాకచక్యంగా సేకరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సదాశివయ్య మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, అప్పుడే స్వచ్ఛ భారత్ సాధ్యమవుతుందని తెలిపారు. భక్తి పేరుతో ప్రజలు దేవాలయాల ప్రాంగణాల్లో ప్లాస్టిక్ వేస్ట్ ఎక్కువగా వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మన ఇంటి పరిసరాల శుభ్రత మన చేతిలోనే ఉందని, అప్పుడే మనం ఆరోగ్యంగా ఉండవచ్చని అన్నారు. పట్టణంలోని ఉన్న కోనేరు శుభ్రపరచడానికి ముందుకు కదిలిన ఎన్ఎస్ఎస్ వాలంటీర్లను ఆయన అభినందించారు. వీరికి స్థానికులు కూడా చేయందించారు. కేవలం 2.5 గంటల్లో కోనేరు సాధ్యమైనంత మేర శుభ్రపరచామని సదాశివయ్య తెలిపారు. మనకు ప్రధానమంత్రి అదేవిధంగా మన భారత ప్రభుత్వం పిలుపునిచ్చినటువంటి స్వచ్ఛతా హీ సేవ సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు ఏదైతే పరిసరాల పరిశుభ్రత అదేవిధంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని కలెక్ట్ చేయడం అనేటువంటి ఒక వర్క్ని స్టార్ట్ చేసాం. ప్రతి మనిషి కనీసం వారంలో 2 గంటలు పనిచేస్తే సంవత్సరంలో 100 గంటలు పరిసరాల పరిశుభ్రత కోసం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడొద్దు అనే అవేర్నెస్ క్రియేట్ చేయడము, అదేవిధంగా సింగిల్ యూజ్ వాడి పడేసిన దాన్ని కలెక్ట్ చేసి ఒక చోట మనము డంప్ చేసి దాన్ని ఒక సరైన పద్ధతిలో క్లీన్ చేయడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో 17వ తేదీ నుంచి ఈ కార్యక్రమం ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్తో మొదలుపెట్టిన ప్రతిరోజు ఒక టీంని సపరేట్ చేసుకొని టీం అంతా వచ్చేసి కొన్ని ప్రదేశాల్లో పబ్లిక్ తిరిగే ప్రదేశాలు కానీ అదేవిధంగా పవిత్రమైన ప్రదేశాలు కానీ సెలెక్ట్ చేసుకొని ఎక్కడైతే ప్లాస్టిక్ డంప్ వేస్టేజ్ ఎక్కువ ఉందని భావిస్తామో అక్కడ వచ్చి క్లీన్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే 2 రోజుల క్రితం ఈ వెంకటేశ్వర స్వామి జడ్చర్లలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి టెంపుల్లో ఉన్న కోనేరుని శుభ్రపరచడం వర్క్ స్టార్ట్ చేసాం. అది విద్యార్థులు చేసినటువంటి వర్క్కి లోకల్గా ఉన్నటువంటి మున్సిపల్ సిబ్బంది అదేవిధంగా కమిషనర్ గారు వాళ్ళ సిబ్బంది కూడా సహాయం చేయడం వల్ల ఒకటే రోజులో దాదాపుగా ఒక 150 నుంచి 200 కిలోల ప్లాస్టిక్ని తీసి మున్సిపాలిటీ సిబ్బందికి అప్పగించడం అయింది. సుమారు 2-3 ట్రాక్టర్ల చెత్తను కోనేరు ఒక సైడ్లో మాత్రమే క్లీన్ చేసేంత వచ్చింది. తర్వాతి భాగంగా ఇప్పుడు ఇంకొక సైడ్ కూడా క్లీన్ చేస్తూ ఉన్నాం. ప్రజలందరూ ఏంటంటే ఏదైతే కోనేరులు లేదా బావులు దేవుడికి సంబంధించి ఉన్నాయో అక్కడ మనం ఏవైతే పవిత్రంగా పూజిస్తామో పటాలు కానీ లేదా పూజా సామాగ్రి కానీ తెచ్చి అక్కడ పడేయాలనే ఉద్దేశంతో వేస్తూ ఉన్నారు. అది ఎక్కడ కూడా అది నమ్మకం కాదు, అదొక మూఢనమ్మకం మాత్రమే. దయచేసి ఇట్లాంటి చోట్ల పవిత్రంగా చూడాలి కానీ ప్లాస్టిక్ చెత్త కానీ లేదా పగిలిపోయిన దేవుడి ఫోటోలు కానీ అవన్నీ పెట్టి ఇక్కడ ఇబ్బందికర పరిస్థితులు తీసుకురాకూడదు అందరికీ తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా మేము చేసినటువంటి వర్క్కి ఢిల్లీ నుంచి యూత్ అండ్ అఫైర్స్ మంత్రిత్వ శాఖ నుంచి మంచి గుర్తింపు కూడా వచ్చింది. ఒక వాలంటీర్ని ఢిల్లీకి పంపడానికి ఈరోజే మాకు ఫోన్ ద్వారా ఆదేశాలు అందినాయి. ఆ విధంగా విద్యార్థులు కూడా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రజలందరికీ మరొక్కసారి విన్నపం, మన ఇంట్లో ఉన్న చెత్తనే మనం క్లీన్ చేసుకోలేకపోతే ఊరందరి చెత్తని క్లీన్ చేయడానికి తక్కువ సంఖ్యలో ఉన్న మున్సిపల్ సిబ్బంది కానీ లేదా ఎవరైనా కానీ పనిచేయడం కష్టం కాబట్టి మన ఇంటిలోనే తక్కువ చెత్త వచ్చేటట్లు చేద్దాం. నమస్కారం, నా పేరు నవనీత్ రెడ్డి. నేను జడ్చర్ల బుర్గుల రామకృష్ణారావు కాలేజీలో డిగ్రీ ఫైనల్ ఇయర్ బీజెడ్సీ చదువుతున్నాను. నేను ఇక్కడ వచ్చిన ప్రదేశం సందర్భంగా స్వచ్ఛతా సేవ అనే ప్రోగ్రామ్ ఎన్ఎస్ఎస్ 3 యూనిట్ నుంచి వచ్చాము.
ప్రతిరోజు ఒక ప్రోగ్రామ్ ఎంచుకుంటున్నాము. దానిలో భాగంలో ఇంతకుముందుకు 2 రోజుల క్రితం ఈ గుడి దగ్గరికి వచ్చాము. ఒకవైపు కోనేరు మెట్లు చూడడానికి చాలా దారుణంగా అనిపించింది. మేము కూడా ఒకసారి ఎప్పుడైనా వస్తే వెళ్ళడానికి చాలా గలీజ్, బట్టలు గ్లాసెస్లు ఏమో వేస్తున్నారు ఇక్కడ. అందుకోసం క్లీన్ చేయాలని ఈ ప్రదేశాన్ని ఎంచుకున్నాము. ఎందుకంటే ఇక్కడ రోజు ఎంతోమంది వచ్చి దర్శనం చేసుకుంటారు కాబట్టి ఇక్కడ ఎవరికి ఎలాంటి రోగాలు రావద్దు, పరిశుభ్రంగా ఉండాలని ఈ కార్యక్రమం చేపట్టాము. దీన్ని ఉద్దేశించి నేను మా టీం వాళ్ళందరితో కలిసి ప్రోగ్రామ్ చేస్తున్నాము. అందుకు నాకు చాలా గౌరవంగా ఉంది. దీని నుంచి మాకు ఇది ఢిల్లీకి ఒక పిలుపు వచ్చింది. అక్టోబర్ 2 గాంధీ జయంతి. ఎలా ఫీల్ అవుతున్నారు? నేను ఈ సేవ చేసేందుకు చాలా ఆనందిస్తున్నాను.